హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ్ వంటలండి. ఈరోజు చాలా స్పెషల్గా చేసుకునే బిర్యానీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ బిర్యానీ వచ్చేసి వైట్ బిర్యానీ. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మరి ఇన్నిసార్లు మనం బిర్యానీ చేస్తూనే ఉంటాం కదా, మరి ఈ డిఫరెంట్ బిర్యానీని కూడా మనం ఒకసారి ట్రై చేసేద్దాం. రైస్ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టేసుకోవాలి. మెజర్మెంట్స్ వచ్చేసి అయితే నేను హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకుంటున్నాను. మరి ఈ చికెన్ని కూడా క్లీన్ చేసేసుకుని మనం ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తామో అందులోనే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవాలి. ఈ బిర్యానీ ప్యాన్లోకి చికెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలాలన్నీ ఇందులోకి తీసుకోవాలండి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకొన్ని ఇందులో ఉంటాయి కదా స్పైసెస్, ఆ స్పైసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దీంతోపాటు మీడియం సైజులో ఉన్న ఆనియన్ ఇదే విధంగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ ఫ్రెష్దే యాడ్ చేయండి. మంచి ఎరోమా అనేది వస్తుంది ఉడికేటప్పుడు. అండ్ ఇందులోనే కొంచెం కల్లుపు కూడా తీసేసుకోవాలి. అంటే దీనికి సరిపడినంత కల్లుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి మనం మిక్స్ చేసేసి వాటర్ని యాడ్ చేసి ఒక్క 5 మినిట్సే నేను ఇక్కడ ఉడికిస్తున్నాను. ఎందుకంటే కాస్త మనకి మంచి అరోమా అనేది వస్తుంది. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా, సో కొంచెం నేను ఉడికిస్తున్నాను. ఉడికించిన తర్వాత ఇంకొన్ని మసాలాలని మనం ఇందులోకి కలపాల్సి ఉంటుంది. మనం బిర్యానీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కలర్ఫుల్గా కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేస్తుంటాం కదా, సో ఆ బిర్యానీ కంటే ఈ బిర్యానీ డిఫరెంట్గా ఉంటుందండి. రుచి మాత్రం సూపర్ అనాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఒక్క 5 మినిట్స్ నేను ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన మసాలాను 1 బై 1 తీసేసుకుందాం. పెరుగు వచ్చేసి హాఫ్ కప్ నేను తీసుకున్నాను. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. నేను ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసాం కదా, సో స్పైసీగా ఉంటుంది. జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోవాలి. మిరియాలతోనే మనకి ఈ బిర్యానీకి స్పైసీనెస్ అనేది వస్తుంది. కొత్తిమీర, పుదీనా అండ్ ఇందులోనే బిర్యానీ ఆకులు, షాజీరా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ తీసుకోవాలి. ఈ ధనియా పౌడర్ కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో చిల్లీ పౌడర్ మాత్రం కలపాల్సిన అవసరం లేదు. మనం వైట్ బిర్యానీ కదా ప్రిపేర్ చేసేది, చిల్లీ పౌడర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులో ఆయిల్ వచ్చేసి నేను తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి పల్లీల నూనె ఉంటుంది కదండి, దాంతో మీరు ప్రిపేర్ చేయండి, రుచి చాలా బాగుంటుంది. నేనైతే బిర్యానీకే కాదండి, ఎప్పుడు చికెన్, మటన్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేను మాత్రం ఖచ్చితంగా పల్లీల నూనె యాడ్ చేస్తాను. దానికి కొంచెం రుచి అనేది డిఫరెంట్గా అనేది వస్తుంది. సో మీరు ఈసారి బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, రుచి చాలా బాగుంటుంది. సో చూడండి, నేనైతే మొత్తం కలిపేసిన తర్వాత బాగా దీన్ని ఉడికించుకున్నాను. ఇక్కడైతే ముక్క చూసారు కదా, ఈ పీస్ మాత్రం చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు అన్నం ఏం చేయాలంటే ఇక్కడ రైస్ యాడ్ చేయొద్దండి, గుర్తుపెట్టుకోండి. మనం అన్నం అనేది ముందే ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట. అది కూడా ఎలా అంటే కొంచెం మనకి పలుకుల్లాగా ఉండాలి. ఆ విధంగా ఉడికించిన తర్వాత పైన నేను లేయర్ అనేది ఈ విధంగా వేసేసాను. లో ఫ్లేమ్ మీద, కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద పెట్టేయాలి. ఈ విధంగా మనం లేయర్స్ లాగా వేసేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఈ విధంగా మనం ఒక్క 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ అండి. ఎందుకంటే మనకి రైస్ కూడా ఉడికిపోయిన రైస్ యాడ్ చేసాం కదా, సో 5 మినిట్స్ కంప్లీట్గా అలా వదిలేస్తే లో ఫ్లేమ్ మీద పెట్టేసి వైట్ కలర్ బిర్యానీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదండి. మనం రైస్ని ఉడికించుకొని వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం డైరెక్ట్గా రైస్ని ఇందులోకి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అండ్ రైస్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది కదా. సూపర్గా ఉంటుందండి అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీరు ఈసారి బిర్యానీ కనుక చేసినట్లయితే ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ముక్క మీరు వదలకుండా మొత్తం బిర్యానీ లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.